శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణం వందే జగద్గురుం. వచన సుందరకాండం ఎపిసోడు 21 చెప్పుకోవాలి. 20లో ఏం చెప్పుకుంటాం అంటే 20లో ఏం చెప్పుకున్నాం? అందువలన శత్రువులను తీసుకుని వెళ్ళుదురుగాక ఇట్లా ఆలోచించి కృతనిశ్చయుడై నిశ్చయుడై ఉండేను అంటే ఆంజనేయ స్వామి గారు దాని మాట. ఇప్పుడు నెక్స్ట్ 21 ఎపిసోడ్ కంటిన్యూ చేస్తున్నాం. అంతటా శత్రువులు ఆయన మీదకి విజృంభించి బలప్రయోగంతో బంధించి భయపెట్టసాగిరి. అప్పుడు మారుతి బిగ్గరగా కేకవేసి నిశ్చేష్టుడై ఉండటం చూచి గట్టిగా పేనిన జనపనారత్రాలతోడను ఓలకముల చేతను పట్టు నారచీరలు ఆయనను బంధించి దాంతో తనను శత్రువులు బంధించటం నిందించటం రావణుని చూచుటకు అవకాశం ఉన్నందున ఇష్టముతో సహించను. మహావీరుడైన హనుమంతుడు వల్కములచే బంధింపబడిన వెంటనే బ్రహ్మాస్త్రము అతనిని తన బంధం నుండి విముక్తిని గావించెను. ఏలనమా తనచే బంధింపబడిన వారిని ఇతర సాధనములచే మరలా బంధించడంతో బ్రహ్మాస్త్రము అతనిని తన బంధం నుండి విడిచిపెట్టును. ఇదే విషయము ఇంద్రజిత్తు కూడా ఆలోచించి బ్రహ్మాస్త్రం పద్ధతిని ఎరుగక రాక్షసులు తెలియవాలని వారే చేసిన పనిచే తాను చేసిన ఈ ఘనకార్యం బూడిదలో పోసిన పన్నీరు అయినదని అనియు హనుమంతుడిపై మరి ఏ ఇతర అస్త్రములు ప్రయోగించిన పనిచేయదనియు బ్రహ్మాస్త్రమును మరలా ప్రయోగింప వలన పడదనియు అతడు ఈ బంధంతో ఎంచుకున్నట్టు తాము అందరినీ ఇరుకును పెట్టవచ్చును అని ఇప్పుడు కర్తవ్యమేమి అని ఆలోచింపసాగినట్టు ఇంద్రజిత్తు అనుకుంటున్నాడు. హనుమంతుడు ఉద్దేశపూర్వకంగా త్రాళ్ళతో బంధింపబడిన హనుమంతుని ఇంద్రజిత్తు సభాస్థలకు తీసుకుని వెళ్ళి పరివారంతో కూడిన రావణునకు చూపించను. బంధింపబడిన హనుమంతుని గురించి రాక్షసులు అశోకవనమును ధ్వంసమార్చిన వానరుడు ఇతడే అని తమ రాజైన రావణునకు నివేదించిరి. ఆ సభలోని రాక్షస వీరులు ఆ వానరులను చూచి ఇతడెవరు, ఎవరివాడు, ఎక్కడి నుంచి వచ్చినాడు, వచ్చిన పని ఏమి, ఇతనికి ఆశ్రయం ఇచ్చిందెవరు అని పరస్పరము చర్చించుకొనసాగిరి. అచ్చట మిక్కిడి ఆగ్రహంతోనన్న మరికొందరు రాక్షసులు చంపుడు, కాల్చివేయుడు, భక్షింపుడు అని ఒకరితోనొకరు చెప్పుకొనసాగిరి. మహాత్ముడైన హనుమంతుడు మార్గము దాటి రావణుని భవనమును సభలో రావణుని పాదముల సమీపమున గల అతని ముఖ్య సచివులను ఒక్కసారిగా పరికించుతూ చూచెను. మహా తేజశాలి అయిన ఆ రావణుడు వికృతాకారులైన రాక్షసులచే అటు నిట్లు లాగబడుతున్న కపిసుని చూచెను. అట్లే రాక్షసరాజును ఆ కపిసత్తముడు చూచెను. సభలో ఆసీనులై ఉన్న కులశీలములు కలిగి అనుభవించిన ప్రముఖులకు మంత్రులను గూర్చి అంటే అతను గూర్చి తెలుసుకున్నాడు అని ఆజ్ఞాపించాడు రావణాసురుడు అన్నమాట. వీళ్ళ మంత్రులు ఆజ్ఞాపించాడు. వారు అట్లా చేయగా అంతటా మారుతి నేను వానర ప్రభు అయిన సుగ్రీవుడు పంపగా వచ్చిన దూతను అని తెలిపాను. పరాక్రమవంతులైన హనుమంతుడు రావణుని క్రోధంతో కనులు ఎర్రజేసి చూచాను. మహావైభవపేతుడై మేరు శిఖరంపై నిలిచిన సజల మేఘము వలె తేజరిల్లుతున్న రాక్షసేంద్రుడిని హనుమంతుడు వీక్షించాను. ఘోర పరాక్రమశాలులైన రాక్షసులు తనను మిక్కిలి పీడించుతూ ఉన్నాను. ఆ మారుతి పరమ ఆశ్చర్యంతో రావణుని చూచెను. తేజో విరాజమానుడైన రావణునిగాంచి అతని తేజస్సుకు ఆకర్షితుడై హనుమంతుడు అప్పుడు ఆలోచింపసాగాను. అహో, రావణుని ఈ రూపము అత్యద్భుతము, ధైర్యము నిరుపమానము, సత్వము ప్రశంసార్హము, తేజస్సు అసదృశ్యము. నిజముగా ఈ రాక్షసరాజు సర్వలక్షణ శోభితుడు. ప్రబలమైనట్టి అధర్మమునకు ఒడిగట్టకున్నచో ఈ రావణుడు దేవేంద్రుడితో కూడిన సురలోకములకు సైతం ప్రభువు ఉండేవాడు. క్రూరములైన హింసాత్మకములైన లోక నింజములైన ఇతని అధర్మకృత్యముల కారణముగా సురాసురులతో కూడిన లోకములన్నీ ఇతనికి భయపడుతున్నవి. ఇతడు క్రుద్ధుడైనతో సమస్త జగత్తును సముద్రమును ఉంచి ప్రళయమును సృష్టించుటకు సమర్థుడు కదా.
మిక్కిలి పరాక్రమశాలి అయిన రావణుని ప్రభావమును గ్రహించి ప్రతిభామూర్తి అయిన హనుమంతుడు ఇట్లు పెక్కురీతల చింతింపసాగాను. మహాబాహు లోకకంటకుడైన రావణుడు ఆ వానలోత్తుని పరిశీలనగా చూచి, పూర్వము నేను కైలాసపర్వతమును కదిలించినప్పుడు కుపితుడై నన్ను శపించిన నందీశ్వరుడే ఈ రూపంతో ప్రత్యక్షంగా వచ్చినా, కానితో వానర రూపంలో వచ్చిన ఆ బాణాసురుడే ఉండవచ్చును. రోషంతో కనులెర చేసిన రావణుడు మంత్రిముఖ్యుడైన ప్రహస్తునిపు చూచి సందర్భోచితములు అర్థవంతములైన మాటలను గంభీరముగా ఇట్లు పలికాను. ఈ దుష్టుడు ఎచ్చటి నుండి వచ్చాను, వీని రాక కారణమేమి? వనమును నాశనమవచ్చటం వలన, రాక్షస స్త్రీలను భయపెట్టడం వలన అతనికి గల ప్రయోజనమేమి? నా నగరంలో ప్రవేశించట, యుద్ధముల చూపేతని ఉద్దేశమేమి అని ఈ దుర్మతిని అడుగుము. ప్రహస్తుడు మారుతిని పై విషయంలో అడుగుతూ నిర్భయంగా ఉండుము, నేను నిన్ను బంధవిముక్తులు చేదును అని చెప్పాను. అందరితో మాట్లాడినచో నీ ప్రాణములు దక్కవు. ఓ అనరా, నిజము అడుగుము, నీవు ఇప్పుడే బంధవిముక్తుడు కాగలవు. అప్పుడు హనుమంతుడు రావణుడితో ఇట్లు పలికాను, నేను ఇంద్ర యమ వరుణలలో ఎవ్వరి దూతను కాను, కుబేరుని మిత్రుడును కాను, నేను విష్ణుదూతను గాను, నేను సహజంగానే వానర జాతి వాడను. నా అంతటా నేనే ఈ లంకకు వచ్చి తిని దుర్లభమైన అంటే రావణ దర్శనములకై నేను ఇట్లు చేస్తాను. పైన చెప్పిన పనులను రాక్షసులాదను చూచు కోరికతోనే బుద్ధిపూర్వకంగా ఈ బ్రహ్మాస్త్రములకు నేను కట్టుబడితిని. నేను బ్రహ్మాస్త్ర సంబంధం నుండి పూర్తిగా విముక్తుడను. ఒకనొక రాజకార్య నిమిత్తమై నేను ఇచ్చటికి వచ్చింది. నిన్ను చూచుటకి ఈ రాక్షసులు పెట్టుతున్న బాధలను అన్నింటినీ మిక్కిలి పరాక్రమవంతుడైన శ్రీరాముని దూతగా నన్ను ఎరుంగుము. నీకు హితమును గూర్చు నా మాటలను శ్రద్ధగా వినుము. సుగ్రీవుని సందేశంతో నీ లంకా నగరంలోకి వచ్చి తిని సోదరుని వల్ల నీ హితమును కోరు వానరరాజు అయిన సుగ్రీవుడు రాక్షసరాజు అయిన నీ క్షేమ సమాచారం అడిగిన సమాచారములను అడిగాను. మహాత్ముడు నీకు సోదరతుల్యుడు ఆయన సుగ్రీవుని సందేశం వినుము. ఇది ధర్మాధములతో కూడినది, ఇహపరలోకములందు శ్రేయస్సును కూర్చున్నది. దశరథుడను మహాతేజశాలి అయిన మహారాజునకు శ్రీరాముడు పెద్ద కుమారుడు. అతడు ఆజానబాహు, ఎల్లరికను ప్రియము కూర్చువాడు, సర్వసమర్థుడు, మహాపరాక్రమోపేతుడు, ధర్మ మార్గానువర్తనుడు. అట్టి శ్రీరాముడు తండ్రి ఆజ్ఞానుసారం సోదరుడైన లక్ష్మణుడితో భార్య అయిన సీతాదేవితో రాజ్యమును వీడి దండకారణ్యమున ప్రవేశించను. ఆయన భార్య అయిన సీతాదేవి మహాసాధ్వి. ఆమె మహాత్ముడు విదేహరాజు అయిన జనకుని కూతురు. ఆమె దండకారణ్యమున అపహరింపబడినది. ఆ రాజపుత్రుడు తమ్ముడైన లక్ష్మణస్వామితో కూడి ఆ సీతాదేవిని వెతుకుచూ ఋష్యముఖ పర్వతము చేరి సుగ్రీవునితో కలిసాను. సీతాదేవిని వెతికించుటకు సుగ్రీవుడును వానర రాజ్యములకు సుగ్రీవుని రాజుగా చేయుటకు శ్రీరాముడును ప్రతి నెలలు పూనిరి. పిదప రాజకుమారుడైన ఆ శ్రీరాముడు వాలిని యుద్ధమందు హతమార్చి సుగ్రీవుని వానర భల్లోకములకు ప్రభువుగాను కిష్కిందకు రాజుగాను చేసెను. వానర ప్రముఖుడైన వాలి నీకు ఇంతకు ముందే తెలియను. శ్రీరాముడు ఆ వాలిని ఒకే ఒక్క బాణంతో రణరంగమున పరిమార్చెను. ఆ సుగ్రీవుడు సీతాన్వేషణ తత్పరుడై అన్ని దిశలకును తన వానలను పంపెను. ఆ వానర వీరులలో కొందరు గరుత్మంతుని వలె పరాక్రమశాలులు, మరి కొందరు వాయువేగంతో సాగిపోగలవారు, మహాబల శౌర్యములు గలవారు. ఆ వానరులు ఎక్కడికైనా శీఘ్రముగా వెళ్ళగలరు. నా పేరు హనుమంతుడు. నేను వాయుదేవుని పుత్రులను. సీతాదేవి కొరకై 100 యోజనముల పొడవగల సముద్రమును లంఘించి ఆమె జాడను తెలుసుకున్నటకై తీవ్ర వేగంతో ఈ లంకకు వచ్చి తిని ఈమెను అన్వేషిస్తూ తిరుగుతున్న నాకు ఆమె ఇచ్చట కనబడింది. ఓ మహాబుద్ధిమంతుడా, నీవు ధర్మాధర్మములను బాగా ఎరిగినవాడవు, తీవ్ర తపస్సులను నడిచి గొప్ప వరములను పొందినవాడవు. అసత్తులను బంధించుట తగదు. ఓ రాజా, ధర్మస్వరూపుడైన శ్రీరామునకు కీడు తలపెట్టిన వానికి ముల్లోకములందును సుఖము సున్నా. అందువలన సర్వకాలములందును హితమును కూర్చున్నదియును ధర్మబద్ధమైనదియును అర్థవంతనమంటే ప్రయోజనకారి అయిన దేవు నా మాటను ఆలకింపుము.
సాక్షాత్తు పురుషోత్తముడైన శ్రీరామునకు జానకీదేవిని అప్పగింపము. నేను సీతాదేవిని కనుగొంటిని. ఇతర వానరులకు అలభ్యమైన జానకీదేవి దర్శనము నాకు ఇచ్చట లభించినది. ఇక తర్వాత చేయవలసిన కార్యము శ్రీరాముడే నిర్ణయించును. శ్రీరాముని స్మరించుతూ ఇతర శోకాకులై ఉన్న సీతాదేవిని నేను చూచితిని. నీవు అపహరించి తీసుకుని వచ్చిన సీతాదేవి నిన్ను నీ లంకను కాటు వేయనున్న 5 పడగల ఆడు సర్పమని ఎరుంగుకున్నావు. ఆమె నీ పాలిట మృత్యుదేవత సుమా. దేవతలు, అసురులు, రాక్షసులు, దానవులు, గంధర్వులు, యక్షులు, నాగులు మొదలగు వారిలో సుగ్రీవుడు ఏ జాతికి చెందినవాడు కాడు. శ్రీరాముడు మానవుడు, సుగ్రీవుడు కపీశ్వరుడు. నీవు నరవానరుల వల్ల మరణం లేకుండాన్నట్టు వరమును పొందలేదు కదా. కనుక ఓ రాక్షసరాజా, నీ ప్రాణములను ఎట్లు కాపాడుకొనగలవు? ధర్మఫలము అధర్మఫలము ఎల్లప్పుడూ కలిసి ఉండవు. ధర్మకార్యము శుభఫలము, అధర్మకార్యము అశుభఫలము ఇచ్చును. ధర్మకార్యాచరణం వలన అధర్మకార్యఫలము నశింపదు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని కదా ఆర్యోక్తి. నీవు ఆచరించిన ధర్మఫలం పూర్తిగా నీకు లభించినది. ఇందు ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటి నీ అధర్మఫలమును శీఘ్రంగానే పొందగలవు. దండకారణ్యమందల ఖరదోష్ణాదుల వధను, వాలి వధను, రామసుగ్రీవుల మైత్రీ బంధమును జ్ఞప్తికి తెచ్చుకుని నీ హితం గూర్చి బాగా ఆలోచించుకును. నీ లంకను సర్వనాశనం చేయుటకు నేను ఒక్కడనే చాలుదును సుమా. కానీ అందులకు శ్రీరాముని అనుమతి లేదు. సీతాదేవిని అపహరించిన శత్రువులను హతమార్చి తీరుదును అని శ్రీరాముడు భల్లూక వానరుల సమక్షమున ప్రతినబూని ఉన్నాడు. ఆ కార్యమును నేను చేసినచో ఆ స్వామి ప్రతిజ్ఞ భంగమవును. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.